2026 వరకు ఈ దేశంలో ఉన్న నక్సలైట్ పార్టీలను సాయుధ పంతాలను ఈ దేశాన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్న నక్సలైట్లను మేము సహించబోమని వాళ్ళని ఏరి పారేస్తామంటూ అమిత్ షా ఈ మధ్య ప్రకటించారు. అందులో భాగంగా కర్రెగుట్టలో జరిగిన ఇష్యూ మనకు గుర్తుంది. అందులో 26 మంది నక్సలైట్లు చనిపోయారు. అది మరవక ముందే ఇంకో ఎన్కౌంటర్ కూడా జరిగింది. అది ఛత్తీస్గఢ్లో మే 21న జరిగింది. అక్కడ 27 మంది నక్సలైట్లను ఎన్కౌంటర్ చేశారు. అందులో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. ఈ వీడియోకి కారణం ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోవడానికే. ఇప్పుడు ఎందుకు ఈ విషయం గురించి, ఈ ఎన్కౌంటర్ గురించి మాట్లాడుతున్నానంటే, ఒక వ్యక్తి పీపుల్స్ వార్లో స్టార్ట్ అయ్యి ఆయన జీవితంలో మావోయిస్టు పార్టీ ప్రారంభమైన తర్వాత ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి చనిపోవడమే ఈ వీడియోకి కారణం. ఈ వీడియోలో నేను ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. అయితే మావోయిస్టు పార్టీ పుట్టినప్పటి నుండి ఇద్దరు ప్రధాన కార్యదర్శులు ఎన్కౌంటర్లో చనిపోయిన చరిత్ర ఉంది. అదేంటంటే చారు మజుందార్ అని బెంగాల్లో పోలీసుల చిత్రహింసల వల్ల చనిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు నంబాల కేశవరావు, ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. ఉమేష్, గంగన్న, ప్రకాష్, కృష్ణ, ఉమ్లా, ఇట్లా రకరకాల పేర్లతో ఆయన 55 ఏళ్ల వరకు అడవి బాట పట్టాడు. ఆయన శ్రీకాకుళం జగ్గైపేటలో జన్మించారు. ఆయన నాన్నగారు వాసుదేవ్. ఆయన వరంగల్లోని ఆర్ఏసి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతున్న క్రమంలోనే ఈ మావోయిస్టు పీపుల్స్ వార్ పార్టీలకు ఆకర్షితులయ్యారు. ఆయన ఎంటెక్ చదువుతున్న క్రమంలో ఆయన ఫుల్ టైం పార్టీలో జాయిన్ అయిపోయారు. ఆ తర్వాత తెలిసిన సోర్సెస్ ద్వారా తెలిసినవి ఏంటంటే, ఆయన యూనివర్సిటీలో ఉన్నప్పుడు వాలీబాల్ ప్లేయర్ అని తెలిసింది. నేషనల్ ప్లేయర్గా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని తెలిసింది. ఆ తర్వాత కేయూ యూనివర్సిటీ నుండి మహారాష్ట్రకు కబడ్డీ ప్లేయర్గా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఇంటర్ యూనివర్సిటీ నుండి ఆయన చాలా చురుగ్గా కబడ్డీలో పోటీ చేశాడని కూడా తెలిసింది. నంబాల కేశవరావు మావోయిస్టు పార్టీలకు ఆకర్షితులు అవ్వడానికి ఇద్దరు ప్రధాన వ్యక్తులు ఉన్నారు. అందులో ఒకటి కొండపల్లి సీతారామయ్య, ఫౌండర్ సెక్రటరీ. ఆ తర్వాత కేజీ సత్యమూర్తి, మనకు తెలుసు శివసాగర్ పేరుతో చాలా కవిత్వాలు రాశారు ఆయన. వీళ్ళిద్దరి దగ్గరే కాలేజీలో ఉన్నప్పుడు రాజకీయాలు నేర్చుకున్నట్లు మనకు సోర్స్ ద్వారా తెలిసింది. ఆయన పీపుల్స్ వార్లో జాయిన్ అయిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాకు పనిచేసినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీకి ఎన్నికయ్యారు. తర్వాత సభ్యుడిగా పనిచేశారు. పీపుల్స్ వార్ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియాలో విలీనమైన తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్గా ఈయన పనిచేశారు. ఆ తర్వాత పాలిట్ బ్యూరోలో కూడా. సెంట్రల్ మిలిటరీ చీఫ్ అంటే ఎంత ప్రధాన పాత్ర అంటే, అక్కడున్న గన్నుల నుండి ట్రైనింగ్, ఆ బృందంలో ఉన్న అందరికీ ట్రైనింగ్ ఇచ్చే వరకు మొత్తం బాధ్యతగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పాత్రలో ఈయన ముఖ్యంగా ఉన్నారు. ఈయన అనేక పదవుల్లో ఉన్నాడు. తూర్పుగోదావరి నుండి విశాఖపట్నం నుండి ఒడిశా వరకు ఈయన పనిచేసినట్లు తెలుస్తుంది. అయితే ఈయన పనిచేసిన దాంట్లో ఈస్ట్ గోదావరి, ఈస్ట్ డివిజన్లో వరకు ఈయన దళ కమాండర్గా, దళ సభ్యుడిగా, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా, జిల్లా కమిటీలో మెయిన్ పాత్రలు పోషించి పనిచేసినట్లు తెలుస్తుంది. మావోయిస్టు పార్టీలలో గెరిల్లా దాడులు చేయడంలో ఈయన ఎక్స్పర్ట్ అంట. గెరిల్లా దాడులు నేర్చుకోవడానికి ఎల్టీటీఈ దగ్గర, అంటే లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం అనే బృందం దగ్గర ఈయన శిక్షణ పొందారంట. మనకు తెలుసు ఎల్టీటీఈ శ్రీలంకలో ఎంత ఫోర్స్గా పనిచేసిందో మనకు తెలుసు. 2010 ఛత్తీస్గఢ్లో ఈయన 76 మంది జవాన్లకు, సిఆర్పిఎఫ్ జవాన్లకు ఈయన సూత్రధారిగా ఉన్నట్లు అంటూ ఉంటారు. ఆ తర్వాత 2018లో ఈయన ప్రధాన కార్యదర్శి అయ్యారు. కామ్రేడ్ గణపతికి ఆరోగ్యం బాగోలేక నంబాల కేశవరావు మావోయిస్టు పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవులు అందుకున్నారు. ఎంటెక్ నుండి దళంలోకి వెళ్ళిన ఈయన దళ నాయకుడిగా పనిచేశారు. అప్పుడు అక్కడున్న ఆదివాసులతో గడిపేవాడంట. ఆయన దళంలోకి వెళ్ళినప్పటి నుండి చనిపోయే వరకు వాళ్ళతోనే ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి చైతన్యపరచడం, వాళ్ళకి విప్లవం ఎంత అవసరమో చెప్పడం, ఇట్లా చైతన్యపరుస్తూ ఉండేవాడంట. మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకునేవాడంట. ఈయనని రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్ కూడా అంటారు. అక్కడున్న వాళ్ళందరూ మన్యం వీరుడు అంటూ ఉంటారంట ఈయనని. నంబాల 2013లో ఆయన మీద 5 కోట్లకు పైగా రివార్డు ఉందని ఎన్ఐఏ చెప్పింది. ఆ తర్వాత జీరంగుట్ట దాడిలో 25 లక్షలకు పైగా రివార్డు ఉందని అక్కడి పోలీసులు చెప్పారు.
ఆయన నంబాల 45 సంవత్సరాలు దళంలో ఉన్నాడట. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదంట. ఒక్కసారి దళంలోకి వెళ్ళాక ఆయన పేర్లు మారుతూ అక్కడే ఉన్నాడు తప్ప ఇంటికి కూడా వెళ్ళలేదంట. ఆ తర్వాత ఎమర్జెన్సీ తర్వాత పీపుల్స్ వార్ అసలు ప్రజల్లో లేదు అనే కాలంలో మిలిటెంట్స్కి తెవబడ్డారంట. అక్కడ అంబుష్ దాడులు జరిపారంట, అంటే మెరుపు దాడులు. అవి 2 చోట్ల తెలుగు రాష్ట్రాల్లో 2 ప్లేస్లలో జరిపారు. ఆదిలాబాద్లోని అల్లంపల్లిలో ఒకటి, ఈస్ట్ గోదావరిలో దారుకొండ అనే ప్రాంతంలో జరిపారంట. ఒకదానికి శివసాగర్ నాయకత్వం వహిస్తే ఇంకో దానికి కేశవరావు నాయకత్వం వహించారంట. అంటే ప్రజల్లో సాయుధ పోరాటాలు ఇంకా ఉన్నాయనే ధైర్యం పెంచడానికే చేసిన దాడులే ఇవి అని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు మావోయిస్టు పార్టీలో కేంద్ర ప్రధాన కార్యదర్శిని ఎన్కౌంటర్లో చంపడం అనేది బూటకపు ఎన్కౌంటర్ అంటూ, దీని వెనకాల విష ప్రయోగాలు ఉన్నాయంటూ, దీన్ని ఖచ్చితంగా న్యాయ విచారణ చేయాలంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఆయన చనిపోయిన తర్వాత కనీసం కుటుంబ సభ్యులకి శవం కూడా ఇయ్యని పరిస్థితి ఏంటి అంటూ డిమాండ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద రిపోర్ట్ అబౌట్ నంబాల. దిస్ ఈస్ ప్రత్యూష, వీడియో జర్నలిస్ట్ విజయ్ భాస్కర్, సైనింగ్ ఆఫ్.